హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చింత చిగురు పప్పు చూపిస్తాను. పుల్లగా చాలా బాగుంటుంది. ముందుగా కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నానండి. దోరగా వేయించుకున్నాను, ఎందుకంటే పప్పు ఉడికిన తర్వాత పచ్చివాసన లేకుండా ఉంటుంది. తర్వాత దానిలో ఒక గ్లాసు వాటర్ వేసుకొని చిటికెడు పసుపు, అలాగే కొంచెం అంత ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా ఎందుకంటే పప్పు అనేది పొంగిపోకుండా ఉంటుంది. తర్వాత ఉడికించేసుకున్నాను. ఒక 7 విజిల్స్ వస్తే ఉడికిపోతుంది పప్పు. ఇలా మెత్తగా మెదిపి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మనం పోపు వేసుకోవడానికి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మనం పోపు వేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాను, దానిలో సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకుంటున్నాను. తర్వాత ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న అన్నీ వేసేసుకుంటున్నాను. ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని ఇలా కలిపేసుకున్నాను. ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. తర్వాత ఒకసారి కలిపేసుకొని లైట్గా మగ్గనిచ్చుకోవాలి వాటిని. తర్వాత ఇలా చింత చిగురులో ఉప్పు, పసుపు వేసి కలిపి పెట్టుకున్నానండి. ఇలా ఎన్ని రోజులున్నా పాడవదనమాట. దాన్ని ఒక గుప్పెడు వేసుకుంటున్నాను. చూడండి, ఇలా గుప్పెడు వేసేసుకొని అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. దీంట్లో ఆల్రెడీ ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా, అందుకే నేను కొంచెం తక్కువే ఉప్పు వేసుకున్నాను ఫస్ట్. తర్వాత చూసుకొని వేసుకోవచ్చు మీరు. ఇలా దీన్ని ఒకసారి కలిపేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి మెదిపి పెట్టుకున్నాం కదండి పప్పు, దాన్ని వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకొని కొంచెం అంత వాటర్ కూడా వేసేసుకుంటున్నాను. పప్పు లూజ్గా ఉంటేనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండకుండా ఉంటాయండి. చాలా పలచగా ఉండాలి పప్పు. చూడండి, ఇలా వాటర్ వేసుకొని సరిపోయినంత క్వాంటిటీలో మూత పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గ పెట్టేస్తే పప్పు రెడీ అయిపోతుంది. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి ఉడికిపోయి ఉంది పప్పు అంతా. అందులో చింత చిగురు వేసాం కదా, చాలా బాగుంటుంది పుల్లగా. మీరు ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి.